చరిత్ర కదా చరిత్ర, బైబిల్లో ఇది జరిగిన యథార్థ గాథ. యాకోబు కుమారులు యోసేపు చెరపట్టబడడం, ఒక జనాంగము ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మొరవిన తర్వాత దేవుడు మోషేని నాయకుడిగా వెనుకున్నాడు. ఇదంతా కూడా చెప్పడం కంటే పాతకాలం నుండి మంచి సినిమా వచ్చింది, మీకు తెలియదు, ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. 10 కమాండ్మెంట్స్ చూడండి, చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది చరిత్ర. చెప్పడం చెప్తున్నప్పుడు మాటలు పొడి మాటలే కానీ ఈ మాటలు చాలా గాంభీర్యం. 400 సంవత్సరాలు పరాయి దేశములో బానిసత్వము నుంచి విడుదల చేయుటకు రేపు తెల్లవారక ముందు 4 లక్షల మంది ఆ దేశాన్ని విడిచి రాకముందు జరిగే సంఘటన అన్నమాట. ఇది చెప్పాడైనా దేవుడు, మీరు మీ కుటుంబం అంతా కూడా కల్మిషం లేని ఒక గొర్రెపిల్లని తీసుకోండి, అలాగే పులిని తీసుకోండి. అయితే ఈ గొర్రెపిల్లని వధించి దాని రక్తాన్ని మరి ఏం చేయాలంట, గడపల మీదమా నేను సంహారపు దూతను పంపుతాను. ఏ గడప మీద ఆ రక్తపు మరక కనబడ్డదో వాళ్ళు బ్రతికినట్టు, అది లేని వారు నేను. ఎలా ఉందమ్మా? ఇప్పుడు మనకి ఓటు కార్డు ఉంటేనే ఓటు అంటారు కదా, ఆధార్ కార్డు ఉంటే ఓటు అంటారు. ఆ టైం అలాగే ఆ సమయంలో ఏంటంటే 400 సంవత్సరాలు ఉన్న ఆ జనాంగం దాటిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ టికెట్ ఏంటి? వాళ్ళ గడపల మీద ఆ గొర్రె పిల్ల రక్తం, ఎక్కడైతే గొర్రె పిల్ల రక్తం కనబడ్డదో ఆ గృహం రక్షించబడింది. ఆ రాత్రి తర్వాత తెలుసు కదా, వారు పారిపోతున్నప్పుడు ఆ ఫరో కోలుకున్నాడు. ఇవంతా కూడా వెళ్ళిపోతున్నారు మన బానిసలు. రేపటి నుంచి మన ఒంటెలను మన గేదెలు ఎవరు మేపుతాడు, అది గడ్డి ఎవడు కోస్తాడు, మనకి ఇటుకలు ఎవడో చేస్తాడు, మన ఇంట్లో పాసి పని చేసి ఉన్నాడా లేడా, అందరూ వెళ్ళిపోతారు కదా. బానిసలంతా కూడా ఇల్లుగారు చేసేసారు. ఈ సామంతులు, ఈ కామంతులు ఇంట్లో పనులు చేసేవారు లేరు. ఏంటంటే వారు పరాయి దేశములో వారు అనుభవించినటువంటి ఆ ఘోరమైన శ్రమను దేవుడు విని ఏం చేశాడంట, ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా ఒక జనాంగాన్ని ఇంచుమించుగా 40 లక్షలు. 8 లక్షలమ్మా, 40 లక్షలు యూదుల లెక్క ప్రకారం మగవాళ్ళని లెక్క పెడతారు. ఇప్పుడు కూడా అరబ్స్ అంతే, అరబులు కూడా ఇప్పుడు కూడా భర్త పేరు చెప్పరాళ్ళు, కేవలం పురుషులు మాత్రమే, పిల్లలు కూడా లెక్కలేదు. అటువంటి జనాంగాన్ని దేవుడు రక్షించాడు. వారు పరుగు రాత్రమ్మా పరుగు పనిమా ప్రయాణం అయ్యారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ముందేముంది? ఎర్ర సముద్రము.